ఓం నమ శివాయ్. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మీ వర్ధమాన్ సంతోష్ నాయుడు, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జిని. మొదటగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ స్టార్ట్ చేస్తున్నా. సో, నేను ఇవాళ ఈ వీడియో తీయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏందంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్. ఈ న్యూ ఇయర్‌లో నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నా. ఏంది అంటే, నాతో వీలైనంత మటుకు నేను ఈ పాలిటిక్స్‌ని చేంజ్ చేయాలి. దీన్ని ఒక రూపులోకి తీసుకురావాలి అనేసి. సో, దీంట్లో నేనొక్కడినే ఏం చేయలేనో అది నాకు తెలుసు. నాకు నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సపోర్ట్ దీంట్లో అవసరము. సో, మనము ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీస్‌ని మనం చూస్తున్నాం మన తెలంగాణలో. అది మన బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, ఎంఐఎంఏ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎక్స్‌వైజెడ్ పార్టీస్ ఏదైనా కానివ్వండి. అన్ని పార్టీస్ ఇప్పుడు మనకి ఎట్లున్నాయంటే, ఒక పార్టీ మతం పేరుతోని రాజకీయం చేస్తుంది. ఇంకో పార్టీ మళ్ళీ అదే పేరుతో మతం పేరుతోని రాజకీయం చేస్తుంది. ఇంకొక పార్టీ ఏమో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి తెలంగాణ మొత్తాన్ని నాశనం చేసేసింది. ఓం నమ శివాయ్. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. నేను మీ వర్ధమాన్ సంతోష్ నాయుడు, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జిని. మొదటగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ స్టార్ట్ చేస్తున్నా. సో, నేను ఇవాళ ఈ వీడియో తీయడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏందంటే, న్యూ ఇయర్ రిజల్యూషన్. ఈ న్యూ ఇయర్‌లో నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నా. ఏంది అంటే, నాతో వీలైనంత మటుకు నేను ఈ పాలిటిక్స్‌ని చేంజ్ చేయాలి. దీన్ని ఒక రూపులోకి తీసుకురావాలి అనేసి. సో, దీంట్లో నేనొక్కడినే ఏం చేయలేనో అది నాకు తెలుసు. నాకు నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సపోర్ట్ దీంట్లో అవసరము. సో, మనము ఇప్పుడు ఆల్రెడీ చాలా పార్టీస్‌ని మనం చూస్తున్నాం మన తెలంగాణలో. అది మన బీఆర్ఎస్ఏ కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, ఎంఐఎంఏ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎక్స్‌వైజెడ్ పార్టీస్ ఏదైనా కానివ్వండి. అన్ని పార్టీస్ ఇప్పుడు మనకి ఎట్లున్నాయంటే, ఒక పార్టీ మతం పేరుతోని రాజకీయం చేస్తుంది. ఇంకో పార్టీ మళ్ళీ అదే పేరుతో మతం పేరుతోని రాజకీయం చేస్తుంది. ఇంకొక పార్టీ ఏమో బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి తెలంగాణ మొత్తాన్ని నాశనం చేసేసింది. డెవలప్‌మెంట్ అని పేరుతోని మొత్తం అంతా ఖజానా లూటీ చేసేసింది. సో, ఇట్లా ఏ పార్టీ